క్వశ్చన్స్ అడిగినంత మాత్రాన యాంటీ నేషనల్స్ అవ్వరు. కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ తెలంగాణ అచ్చంగా మీరు ఆజాద్ కాశ్మీర్ లాగా చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు, ఆజాద్ కాశ్మీర్, ఆజాదీ కాశ్మీర్, ఆజాదీ కాశ్మీర్ అని ఏం చేశారు, కాశ్మీర్ని ఇండియా నుంచి సపరేట్గా ఇచ్చేసేయండి, కాశ్మీర్ ఇండియాలో భాగంగా అన్నారు. రేపు పొద్దున మీరు కూడా అదే చేసేలా కనిపిస్తున్నారు. మీరు తెలంగాణలో వాళ్ళు ఉండకూడదు, వీళ్ళు ఉండకూడదు, వాళ్ళు వెళ్ళిపోవాలి, వీళ్ళు వెళ్ళిపోవాలి, తమిళలో వెళ్ళిపోవాలి, మార్వాడీలో వెళ్ళిపోవాలి, ఆంధ్రలో వెళ్ళిపోవాలి, ఇంకా అందరూ వెళ్ళిపోవాలి, మీరు ఒక్కళ్ళే మిగలాలి. ఇట్స్ నథింగ్ బట్ ఆజాదీ కాశ్మీర్ కాన్సెప్ట్లోనే ఉన్నారు మీరు. డోంట్ ఫర్గెట్ దాట్. తెలంగాణ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ విల్ బీ ద పార్ట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. వచ్చింది, ఒక రాష్ట్రం తీసుకున్నారు, అయిపోయింది, ఎనఫ్. పవన్ కళ్యాణ్ ఇన్ని క్వశ్చన్స్ అడిగారు కదా పంచాయతీరాజ్ గురించి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ రాహుల్ రామకృష్ణ, పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మినిస్టర్ తెలంగాణలో కాదు, ఆంధ్రాలో. నీకు దమ్ముంటే ఎన్ని ప్రశ్నలు అడిగినావు కదా, లెక్కలు చెప్పు, నువ్వేం చేసినావు, విలేజ్లకి ఏం చేసినావు, దాని లెక్కలేని, దీని లెక్కలేని, ఇది చాలా అడిగినావు కదా. నీ తెలంగాణ మినిస్టర్ని అడగలవా ఇట్లనే? తెలంగాణ పంచాయతీకి ఆ మినిస్టర్ ఏం చేసిండు అని నువ్వు అడగలవా? అడగలేవు. నీకు దమ్ము లేదు, నీకు ధైర్యం లేదు. యూఆర్ జస్ట్ యూటిలైజింగ్ ద తెలంగాణ టాపిక్ right now to become more popular or to get support from TRS and communist and the Congress. జనాలను విడగొట్టాలనుకునే తెలంగాణ వాదులతో పేరు తెచ్చుకోవాలని క్వశ్చన్ చేస్తాం. పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తే ఇంటర్నేషనల్ అయిపోరు. ఆయన నియోజకవర్గం ప్రజలు ఎంత బాగుపడ్డారో వాళ్ళకి తెలుసు. ఆయన మినిస్ట్రీ కింద ఏమేమి చేస్తున్నారో అక్కడ ప్రజలు